వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. జనంతో కంది శ్రీనివాసరెడ్డి మమేకం. బేల మండలంలో విస్తృత పర్యటన. కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో బీజేపీలో భారీగా చేరికలు. కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన కేఎస్ఆర్. కేఎస్ఆర్ ఫౌండేషన్ సేవలు అమోఘం. చైర్మన్ కంది శ్రీనివాసరెడ్డిపై ప్రశంసల వర్షం. ఘనంగా అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం. వికలాంగులు సైతం అన్ని రంగాల్లో రాణించాలన్న కలెక్టర్. శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం. మలిదశ ఉద్యమానికి ఊతం. అమరవీరుడి విగ్రహానికి నివాళులర్పించిన పలువురు నేతలు. ట్రాన్స్కో ఎస్సీగా సంపత్ కుమార్ బాధితుల స్వీకరణ. పూల బొకేలతో స్వాగతం పలికి ఉద్యోగుల అభినందనలు. ఇక డీటెయిల్స్ చూస్తే, అభిమానంతో తనను పిలిచిన వారి ఇంటికి వెళ్లి వారిని అక్కున చేర్చుకుంటున్నారు కంది శ్రీనివాసరెడ్డి. ఆయా కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరిస్తూ కంది శ్రీనన్న మా ఇంటికి వచ్చాడన్న ఆనందాన్ని వారి కళ్లలో చూస్తూ ముందుకు సాగుతున్నారు. బేల మండలం టాక్లీ గ్రామంలో పర్యటించిన సమయంలో బీజేపీ కార్యకర్త మారుతి తన ఇంటికి రావాల్సిందిగా కంది శ్రీనివాసరెడ్డిని ఆహ్వానించారు. అటు మధుకర్ బాబ్జే, నందకిషోర్ కూడా రమ్మని పిలవడంతో వారి నివాసాలకు వెళ్లి కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పలకరించారు. వారిద్దరూ కంది శ్రీనివాసరెడ్డిని అభిమానంతో సాల్వాతో సత్కరించారు. లల్లై లల్లై రే లల్లై రే భారతీయ జనతా పార్టీ లల్లై రే లల్లై 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 రే లల్లై రే భారతీయ జనతా పార్టీ లల్లై రే కాషాయ జెండకు జై కొట్టరో జై జై కొట్టరో ఆదిలాబాదు బిడ్డ కంది సీనన్నకు జై కొట్టరో కాషాయ జెండకు జై కొట్టరో జై జై కొట్టరో ఆదిలాబాదు బిడ్డ కంది సీనన్నకు జై కొట్టరో కాషాయ జెండా జిందాబాద్ జిందాబాద్ కమలం పువ్వు జిందాబాద్ సారుకి జై బోలో బోలో జై బోలో అమిత్ షాకు దండాలో కోటి దండాలో మోదీ సారుకి జై బోలో బోలో జై బోలో అమిత్ షా ఉండాలి ఆదిలాబాదులో తీయ జనతా పార్టీ లల్లై రే నరేంద్ర మోడీ బాటలోన కదిలెను ఆదిలాబాదు కాంతి రేఖై మెరిసెను నరేంద్ర మోడీ బాటలోన కదిలెను ఆదిలాబాదు కాంతి రేఖై మెరిసెను ఆదిలాబాదు బిడ్డ కాషాయపు జెండ బట్టి నరేంద్ర మోడీ బాట నడిచే ఆదిలాబాదు బిడ్డ లల్లై 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 రే లల్లై రే భారతీయ జనతా పార్టీ లల్లై రే కాషాయ జెండకు జై బీజేపీ జిందాబాద్ జిందాబాద్ ఆదిలాబాదు జిందాబాద్ జిందాబాద్ కమలం పువ్వు జిందాబాద్ 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 ఆదిలాబాదు ముద్దు బిడ్డ సీనన్న ఓట్లే వేసి గెలిపిద్దాము రండన్న ఆదిలాబాదు పులి బిడ్డ సీనన్న కాషాయ జెండా పట్టే సీనన్న ఎవరు ఎంత మంది అడ్డు వచ్చినా గెలిసేది శ్రీనివాసరెడ్డన్న ఎవరు ఎంత మంది అడ్డు వచ్చినా గెలిసేది శ్రీనివాసరెడ్డన్న ఆదిలాబాదు ఓరు బిడ్డ శ్రీనివాస రెడ్డన్న ఓట్లే వేసి గెలిపిద్దాం లల్లై 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 రే లల్లై రే అన్నా కంది సీనన్న ఆదిలాబాదు ప్రజలంతా నీ వెంటే ఉన్నారన్నా కంది సీనన్న జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ జిందాబాద్ ఆదిలాబాదు జిందాబాద్ జిందాబాద్ కమలం పువ్వు జిందాబాద్ 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 ఏ లల్లై లల్లై బీజేపీలోకి చేరికలు జోరందుకున్నాయి. ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో భారీగా ఆయన అభిమానులు కాషాయ కండువా కప్పుకుంటున్నారు. ఆదిలాబాద్ లోని తన క్యాంపు కార్యాలయం ప్రజా సేవా భవన్ నిత్యం తరలి వస్తున్న ఆయన అభిమానులతో సందడిగా మారుతోంది. ప్రతిరోజు పలువురు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరుతున్నారు. జైనథ్ నుండి కంది శ్రీనివాసరెడ్డి అభిమానులు కొందరు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ బీజేపీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. రానున్న ఎన్నికలలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని కంది శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క కార్యకర్త
కార్యోన్ముఖులై పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనేక మంది యువత భారతీయ జనతా పార్టీ బీజేపీ పట్ల నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల ఆకర్షితులై ఎట్టి పరిస్థితుల్లో ఆదిలాబాద్ గడ్డ మీద బీజేపీ జెండాను ఎగరేస్తామని, ఎట్టి పరిస్థితులలో బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తెచ్చుకుంటామని, బీజేపీ ముఖ్యమంత్రిని చేస్తామని, బీజేపీ పార్టీ మాత్రమే గరీబోళ్ళ పార్టీ, పేదోళ్ళ పార్టీ, బీజేపీ మాత్రమే ఈ రాష్ట్రంలో ఇల్లు కట్టించే సత్తా ఉన్న పార్టీ, పింఛన్లు తెచ్చే సత్తా ఉన్న పార్టీ బీజేపీ, రేషన్ కార్డులు అందరికీ ఇచ్చే సత్తా ఉన్న పార్టీ బీజేపీ, నిరుద్యోగులందరికీ కూడా ఉపాధి అవకాశాలను కల్పించడానికి ప్రయత్నం చేసే పార్టీ బీజేపీ, బీజేపీ మాత్రమే విద్యార్థులకు స్కాలర్షిప్లు తీసుకొచ్చి, బీజేపీ మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీ వెనుకబడిన తరగతులకి అనేక రకమైనటువంటి సబ్సిడీల మీద లోన్లు తీసుకొచ్చే పార్టీని ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీలోకి చేరికలు వెల్లువెత్తుతున్నాయి. ఈ యువకులందరినీ జైనద్ గ్రామం నుంచి వచ్చినటువంటి గొల్లకుర్మ సోదరుల్ని, వడ్డెర సోదరుల్ని, ఆ తర్వాత అనేక మంది ఇతర వెనుకబడినటువంటి తరగతుల సోదరులందరినీ కూడా నేను సాదరంగా భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం. భారత్ మాతాకి. నేను కంది శ్రీనివాస్ సార్ని కలిసి పార్టీలో జాయిన్ కావడం జరిగింది, బీజేపీ పార్టీలో. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయంలో బాగా నిర్లక్ష్యంగా యువత పట్ల కానీ గవర్నమెంట్ చేసే పథకాల పట్ల కానీ నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఇలాంటి యువ నాయకుడు కావాలని మా ప్రభుత్వం, ఇలాంటి బీజేపీ పార్టీ ఎప్పటికీ ప్రభుత్వంలోకి రావాలని కోరుకుంటూ ఈరోజు మా యువత మొత్తం అన్నగారి పార్టీ ఆధారంలోకి చేరడం జరిగింది. అన్న ఇలాగే కొనసాగించి ఖచ్చితంగా ప్రభుత్వంలో విజయం సాధించాలని మా ఒక్క ప్రార్థన. జై హింద్, జై. వికలాంగులు సకలాంగులతో సమానంగా అన్ని రంగాల్లోనూ రాణించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవంలో కలెక్టర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా దివ్యాంగులతో కలిసి కేక్ కట్ చేశారు. చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత పలువురికి మెమోంటోలు అందజేసి అభినందించారు. దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందన్నారు. అందులో భాగంగా ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అనేక రకాల సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వేదికలో ఆచీనులైనటువంటి మన ఆల్మోస్ట్ 10 days 2 weeks నుంచి మన డిపార్ట్మెంట్ తరఫున రకరకాల ఈవెంట్స్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ 2 years 3 years కోవిడ్ గ్యాప్ తర్వాత ఫస్ట్ టైం, అంటే మా టెన్యూర్లో అయితే ఫస్ట్ టైం మన స్పోర్ట్స్ 2 days స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా ఆర్గనైజ్ చేసాము. దాంట్లో ఐ థింక్ చాలా మంది కూడా పార్టిసిపేట్ అయ్యారు. సో దట్ వాస్ వెరీ నైస్ టు సీ, బికాస్ యూనో అంత మనస్ఫూర్తిగా తర్వాత ఇంత మంచి వెదర్లో ఇలాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ చాలా మంచి బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల హృదయాల్లో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. కేఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రవేశపెట్టిన ప్రాణదాత అంబులెన్స్లు ఆపదలో ఉన్న వారిని సమయానికి ఆసుపత్రికి చేర్చి ఆపద్బాంధవుడిలా నిలుస్తున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని మహాలక్ష్మివాడకు చెందిన 27 ఏళ్ల పశువుల నవనీతిను ప్లాస్టిక్ సర్జరీ కోసం ప్రాణదాత అంబులెన్స్ లో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. తిరిగి ఆదిలాబాద్ లోని ఆయన స్వగృహానికి తీసుకెళ్లారు. ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులు ఫౌండేషన్ చైర్మన్ కంది శ్రీనివాసరెడ్డితో పాటు సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మార్గశిర శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీ గోపాలకృష్ణ మఠంలో గీతా జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం గీతా జయంతిని పురస్కరించుకుని భగవద్గీత, విష్ణు సహస్రనామ పారాయణం పఠించారు. పలువురు భక్తులు, పట్టణ ప్రముఖులు హాజరై ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు.
ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు గీతా జయంతి జరుపుకుంటాము. అందులో భాగంగా ప్రతి సంవత్సరం మనం గీతా సమాజం తరఫున స్వామీజీ వారి యొక్క యోగానంద సరస్వతి స్వామీజీ వారి యొక్క ఆదేశం ప్రకారం ఇక్కడ జరపడం జరుగుతుంది గత 10 సంవత్సరాల నుండి. అయితే గీతా సమాజం అనేటువంటిది 1981వ సంవత్సరంలో విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊతమిచ్చిన శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం ఎన్నటికీ మరువలేనిదని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి 13వ వర్ధంతిని ఆదిలాబాద్లో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదుట స్వర్ణకారుల సంఘం నాయకులు తెలంగాణ వాదులతో కలిసి ఆ అమరవీరుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీకాంతాచారి ఆత్మ బలిదానంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిందని ఎమ్మెల్యే అన్నారు. ఎంతో మంది యువకుల త్యాగాల ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని తెలిపారు. శ్రీకాంతాచారి తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు ఇక్కడికి వచ్చిన వాళ్ళమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో అందరం అనుభవిస్తున్నటువంటి తెలంగాణ సాధించుకున్న తర్వాత అందరం కూడా మనం ఎలా స్వరాష్ట్రం స్వపరిపాలన ఏదైతే జరుగుతూ ఉందో మనందరం కూడా నిజంగా శ్రీకాంతాచారి గారి యొక్క ఆత్మ బలిదానాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకుండా నిజంగా ఇది తెలంగాణ స్వరాష్ట్రం స్వరాజ్యం. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు. వాటిని క్షేత్రస్థాయిలో ప్రజల దరిచేరేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. పలువురు జెడ్పీటీసీ సభ్యులు పలు అంశాలపై ప్రస్తావించారు. అనేక సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. సభ్యులు సూచించిన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని జెడ్పీ చైర్మన్ ఆదేశించారు. ఎవ్రీ 2 monthsకి ఒకసారి జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశానికి జిల్లాలో జరుగుతున్న సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా గౌరవ జడ్పీటీసీ సభ్యులు మేమందరం కూడా అధికారుల ద్వారా మరి వారి యొక్క కార్యాలయాలలో మరి జరుగు కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చర్చించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మరి జిల్లా అధికారులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్టాండింగ్ కమిటీ సమావేశానికి కావచ్చు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో నిర్వహించే నాగోబా విగ్రహ పునః ప్రతిష్ఠ కార్యక్రమ పోస్టర్లను జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మెస్రం వంశస్థులు ఆదిలాబాద్ జెడ్పీ కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ ను కలిశారు. ఈ నెల 18న శ్రీ నాగోబా దేవస్థానంలో నాగోబా పునః విగ్రహ ప్రతిష్టాపనతో పాటు ఆలయ ప్రారంభోత్సవం, కలశ పూజ, ధ్వజారోహణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వివరించారు. ఆదిలాబాద్ ట్రాన్స్కో ఎస్సీగా సంపత్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఇక్కడ పనిచేసిన ఉత్తమ్ జాడేడి మోషన్ పై డీజీగా బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో ఆసిఫాబాద్ జిల్లా నుండి సంపత్ కుమార్ బదిలీపై వచ్చి బాధ్యతలు చేపట్టారు. ఆయనకు కార్యాలయ ఉద్యోగులు, ట్రాన్స్కో అధికారులు పూల బొకేలతో స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. విద్యుత్ వినియోగదారులందరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంచి సర్వీస్ అందించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన చెప్పారు. ఏంటంటే మనం పని చేసేటప్పుడు లైన్ కేర్ తీసుకుంటాము. కూర్చోండి సార్, చైర్లో కూర్చోండి.
ఆదిలాబాద్ విద్యుత్ వినియోగదారులందరికీ విజ్ఞప్తి. నా పేరు సంపత్ కుమార్. నేను అనంతపూర్ నుంచి ఆన్ ప్రమోషన్ ఆసిఫాబాద్ నుంచి జాయిన్ అయ్యి ఆసిఫాబాద్ నుంచి ఇక్కడ ఎస్సీ ఆపరేషన్గా జాయిన్ అయ్యాను. అక్షరం క్రమంలో ఆదిలాబాద్ ఎట్లా నెంబర్ 1 స్టేజ్లో ఉందో అలాగే విద్యుత్ పరంగా కానీ రెవెన్యూ పరంగా కానీ కలెక్షన్ పరంగా కానీ. ఎందుకంటే మనకు అన్నం పెట్టే అన్నదాత రైతు కాబట్టి రైతు సేవలో మనమంతా కూడా, ఎందుకంటే ఎంప్లాయీస్కి అందరికి కూడా ఎవరి లేని ఫెసిలిటీస్ అయితే మన డిపార్ట్మెంట్కి ఉంది. ఎందుకంటే పోలీస్ వాళ్ళకు క్రైమ్ చేసే వాళ్ళే కన్జ్యూమర్స్, డాక్టర్కి పేషెంటే కన్జ్యూమర్. ఆర్ఎన్బి కార్పొరేట్ జ్యువెలర్ షాపుల మూలంగా ఉపాధికి విఘాతం కలుగుతున్న నేపథ్యంలో స్వర్ణకారులకు ప్రభుత్వం చేయూతనందించాలని, బాసటగా నిలవాలని స్వర్ణకారుల సంఘం జిల్లా అధ్యక్షులు రమేష్ అన్నారు. ఈ మేరకు సంఘం ఆధ్వర్యంలో బంద్ పాటించి ఆదిలాబాద్ పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ నుండి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పాటు అనంతరం చేతి వృత్తిదారులకు మళ్లీ మంచి రోజులు వస్తాయని భావించామని అన్నారు. కానీ తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన స్వర్ణకారులకు ఇంకా అన్యాయం జరుగుతోందన్నారు. ప్రభుత్వ పరంగా చేతి వృత్తిదారులకు రాయితీతో కూడిన రుణాలు అందించి ఆర్థిక తోడ్పాటుకు కృషి చేయాలని కోరారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నవంబర్ 27న జరిగిన సమావేశంలో టీఎండబ్ల్యూఓ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ఆ సంఘం నూతన అధ్యక్షుడు మహమ్మద్ గౌస్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. నూతన కమిటీ ఉపాధ్యక్షులుగా సైఫుల్లా ఖాన్, మహమ్మద్ సలీం, ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ కలీం, ఇతర కమిటీ సభ్యులను ఎన్నుకున్నట్లు వివరించారు. మైనార్టీల సమస్యలపై తమ సంఘం తరపున పోరాడతామని, వారి సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామని వారు తెలిపారు. एक मीटिंग हुई थी अरफा गार्डन में. उस मीटिंग में एक तंजीम TMWO तेलंगाना मुस्लिम वेलफेयर ऑर्गेनाइजेशन का जो है गठित किया गया है. और इस मीटिंग में वहाँ पर जो भी थे उनके मशवरे पे और उनके कहने पे एक तंजीम, एक बॉडी बनाई गई है. तंजीम का, इस ऑर्गेनाइजेशन का मेन मकसद अपलिफ्टमेंट ऑफ दी कम्युनिटी ऑफ मुस्लिम कम्युनिटी, इस मकसद से इस तंजीम को बनाया गया है. శాసనసభ కథానాయకుడు హీరో ఇంద్రసేనను మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. స్థానిక తాలూకా మున్నూరు కాపు సంఘ భవనంలో ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంతకుముందు హీరో ఇంద్రసేన జైనద్ మండల కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నేరుగా అక్కడి నుండి ఆదిలాబాద్ కు విచ్చేశారు. అంతకుముందు తెరను ఏర్పాటు చేసి శాసనసభ సినిమా ట్రైలర్ ను వీక్షించారు. 1 by 1 రండి ప్లీజ్, దయచేసి మనకు టైం ఉన్నది. ఇంకో సామాజిక కార్యకర్త గారు కూడా ఉన్నారు, సాయిర్ సమీ గారు, మన అధ్యక్షులు గ్రామం. విఠల్ గారు, నిలబెట్టుకోలేని అసమర్థుని డబ్బులు తీసుకుని ఓటమ్ముకున్న ఓటర్కి ప్రశ్నించే అధికారం ఎక్కడుంది? చేతిలో పెట్టిన రౌడీగా మొదలైన ఇలాంటి నాయకులైతే మాలాంటి కోసం ఎన్నో మంచి పనులు చేస్తారు.
స్వాగతం సుస్వాగతం. ఈ సినిమా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. శాసనసభ సినిమా ట్రైలర్ చూడడం జరిగింది. అద్భుతంగా అంటే రావడం జరిగింది ట్రైలర్. మరి సినిమా కూడా అన్నగారు చెప్పడం జరిగింది, అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా ఒక తెలుగులోనే కాకుండా మొత్తం 5 భాషలలో మనకు రిలీజ్ కావడం జరుగుతుంది. మరి మంచి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఏదైతే కేజీఎఫ్ సినిమాకు అందించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ మనకు ఈ సినిమాకి అందించడం జరిగింది. నాకు చాలా కమ్మగుండింది చేయడం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఖుర్షిద్ నగర్ షాదీఖానా నిర్మాణానికి 2 కోట్ల రూపాయల నిధులు మంజూరు కావడం పట్ల ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు నజీర్ అహ్మద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్టీ నాయకులతో కలిసి షాదీఖానా ప్రతిపాదిత స్థలం వద్ద స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. రైల్వే ట్రాక్ అవతల వైపు ఉన్న కాలనీ వాసులకు షాదీఖానా లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జోగు రామన్న దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఆయన సానుకూలంగా స్పందించి మంజూరు చేయడం సంతోషంగా ఉందన్నారు. खुर्शीद नगर वालों को, नौजवानों को, बुजुर्गों को मुबारकबाद देता हूं और इनकी हिम्मत को मैं सलाम करता हूं, क्योंकि खुर्शीद नगर के अंदर जब से ये जगह फंक्शनल के लिए बोली गई थी, अभी तक 30-35 साल से कई लोग यहाँ पे, कई संस्थाएं, कई यूनियंस आके चले गए और ये लोग भिजाते रहे उनको, क्योंकि यहाँ पे फंक्शनल गिरना ज़रूरी था और इंशाअल्लाह करीब यहाँ पे फंक्शनल का काम चालू किया जाएगा। मैं जनाब बैरिस्टर असदुद्दीन अवैसी साहब की हिदायत पे और हमारे जाफर हुसैन साहब की हिदायत पे हम लोगों ने एमआईएम की टीम, जितने भी काउंसलर्स, कॉर्पोरेशन मेंबर्स, सब ने मिल के 19/12/2021 को जनाब जोगी रामन्ना साहब से मुलाकात करते हुए, जब भी हमारी मुलाकात थी 15-16 इशूज़ पे, हमारे डिमांड पे जो बात करते थे, उसके अंदर अहम हमारा जो फंक्शन हॉल का अहम रोल था, जोगी रामन्ना साहब को बोल के
జరిగింది. ఎఫ్ఐఆర్ కాపీతో పాటుగా తనపై ఎవరైతే ఫిర్యాదు చేశారో వారికి సంబంధించినటువంటి పిటిషన్ కాపీని కూడా తనకు పంపించారు అంటూ కూడా ఈ లేఖలో పేర్కొన్న పరిస్థితి అయితే కనపడుతున్నాయి. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి విచారణ ఎల్లుండి డిసెంబర్ 6న ఉదయం 11 గంటలకు ఎమ్మెల్సీ కవిత ఇంట్లో విచారణ జరగబోతున్న నేపథ్యంలో ఈ విచారణకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత హాజరు అవుతానని చెప్పడం జరిగింది. అయితే ఈ హాజరు కావడానికి ముందుగా తనకు సంబంధించి ఎవరైతే ఫిర్యాదు చేశారో, ఏ అంశాలకు సంబంధించి ఎవరు ఫిర్యాదు చేశారో ఎఫ్ఐఆర్ కాపీని నాకు ముందుగా పంపించాలంటూ కూడా సిబిఐని ఎమ్మెల్సీ కవిత కోరడం జరిగింది. అంటే ఇదంతా కూడా తదనంతరం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ కు వెళ్లడము, ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో చర్చించిన అనంతరం కూడా పలు నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దాదాపుగా కూడా 5 నుంచి 6 గంటల